సుమతి విషయంలో రోహిణి చేసిన పనిని బయటపెట్టి అందరి ముందు రోహిణి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన మీనా. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. పార్వతమ్మ అయితే ఎంతో సంతోషపడుతూ మీనాతో అయితే చెప్తూ ఉంటుంది, అమ్మ మీనా, మన సుమతికి చాలా మంచి సంబంధం వచ్చింది. ఈ సంబంధం గనుక చేస్తే దాని జీవితం బాగుపడుతుందని నేను ఆశపడుతున్నాను అంటూ అనంగానే, ఎవరమ్మా, ఏ సంబంధం అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. అబ్బాయి పోలీస్ అంటమ్మా, వాళ్ళే కావాలనే మన సుమతిని కోరుకుని వచ్చారు. మీ సుమతిని మా ఇంటి కోడలుగా చేసుకుంటాము అని అబ్బాయి వాళ్ళ అమ్మగారు వచ్చి బ్రతిమలాడారు. ఎవరో కాదమ్మా, మొన్న హాస్పిటల్లో దగ్గరుండి సేవలు చేసింది చూడు, ఆవిడే వచ్చారు. తనకి ఒక్కగానొక్క కొడుకంట. పాపం తల్లి కొడుకే, తండ్రి లేడంట. వాళ్ళు మన సుమతిని చేసుకుంటానని ఇష్టంగా చెప్తున్నారు. అందుకే కాదనలేక నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడిగి చెప్తాను అన్నాను. ఈ సంబంధం మన సుమతికి మంచిదని అనిపిస్తుందమ్మా, నువ్వేమంటావు అంటూ పార్వతమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. నేననేదేముంది, మన సుమతికి ఇష్టమైతే ఖాయం చేయడమే. ఆయనకి కూడా ఒక మాట చెప్తాను. అబ్బాయి ఎలాంటి వాడో ఎంక్వైరీ చేసుకోవాలి కదా, పోలీస్ అయినా మనం జాగ్రత్తలో మనం ఉండాలి కదా అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది. నేను కూడా అందుకే నీకు చెప్పానమ్మా, కానీ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే చాలా మంచి వాళ్ళలా అనిపిస్తున్నారు అంటూ ఇక పార్వతమ్మ అయితే అంటూ ఉండంగా, ఇంతలో సుమతి కూడా చెప్తూ ఉంటుంది, అవునక్క, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటూ అనంగానే, సుమతి, ఈ సంబంధం నీకు ఇష్టమేనా అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక మీనా అయితే, ఇక సుమతి అయితే సిగ్గుపడుతూ ఏమీ మాట్లాడకపోయేసరికి, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటేనే అర్థమవుతుంది నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నావని. నువ్వు ఇష్టపడిన తర్వాత ఇంకా వెనకాడేదేముంది? మీ బావగారికి చెప్పి ఎంక్వైరీ చేయమని, వెంటనే పెళ్లి సంబంధం మాట్లాడమని చెప్తాను అంటూ మీనా అయితే చెప్తుంది. ఇక అబ్బాయి అడ్రస్ అయితే తీసుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన వెంటనే బాలుతో అయితే మాట్లాడుతూ, సుమతికి మంచి సంబంధం వచ్చింది, అబ్బాయి ఎలాంటి వాడో ఎంక్వైరీ చేసి మన సుమతికి వెంటనే పెళ్లి చేసే బాధ్యత మన మీదే ఉంది అంటూ మీనా అనంగానే, అయ్యో తప్పకుండా మీనా, సుమతికి దగ్గరుండి మనమిద్దరమే పెళ్లి జరిపిద్దాము అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇక అడ్రస్ తీసుకొచ్చిన మీనా అయితే అడ్రస్ బాలుకి అయితే ఇస్తుంది. సరే, రేపు ఉదయాన్నే వెళ్ళి కలిసి మాట్లాడదాము, ముందుగా అబ్బాయి గురించి ఎంక్వైరీ చెయ్యాలి కదా అంటూ బాలు అంటూ ఉండంగా, అందుకేనండి మీకు చెప్పాలని అడ్రస్ తీసుకొచ్చాను. మీరు ఎలాగో ఎంక్వైరీ చేస్తారని తెలిసి ముందుగానే అమ్మ వాళ్ళకి మాట ఇవ్వకుండానే చూసి మా పెద్దమ్మాయికి చెప్పి మాట్లాడతానని చెప్పిందంట అంటూ అనంగానే, సరే మీనా, రేపే ఎంక్వైరీ చేద్దాము. రేపొక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఎలాంటి వాళ్ళో మనకే తెలిసిపోతుంది కదా అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. సరేనండి, రేపు ఉదయాన్నే వెళ్ళి కలుద్దాము అంటూ ఇక మీనా అయితే అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే బాలు మీనా ఇద్దరూ కూడా ఇక అరుణ్ ఇంటికైతే బయలుదేరతారు. అప్పుడే ఇంతలో అరుణ్ అయితే డ్యూటీ పని మీద బయటకైతే వెళ్ళిపోతాడు. ఇంతలో బాలు మీనా వచ్చేసరికి అరుణ్ తల్లి అయితే ఇంటి దగ్గర ఉంటుంది. ఇక బాలు మీనా ఇద్దరు వెళ్ళంగానే, మీరు ఎవరమ్మా అంటూ అడుగుతూ ఉండంగా, నేను సుమతి వాళ్ళ అక్కని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అమ్మ నువ్వా, రామ్మా, రండి బాబు లోపలికి రండి అంటూ ఇక చెప్పంగానే ఇద్దరూ కూడా లోపలికైతే వెళ్తారు. ఇంతలో అరుణ్ తల్లి అయితే ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అరుణ్ తల్లి మంచితనం చూసి మీనా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈవిడ చాలా మంచిగా మాట్లాడుతుంది, చాలా మంచి మనిషిలా ఉంది, ఇలాంటి వాళ్ళ ఇంటికి నా చెల్లెలు కోడలుగా వస్తే అది నాకులా కాకుండా సుఖపడుతుంది అంటూ మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు మీనా ఇద్దరూ కూడా, సరేనమ్మా, మేము బయలుదేరుతాము, మాకు మీ సంబంధం నచ్చింది, కానీ అబ్బాయి ఎక్కడ అంటూ అనంగానే, వాడికి డ్యూటీ ఖాళీ ఉండదు, అందుకే వెంటనే వెళ్ళిపోయాడు, మీరు వస్తున్నారని తెలిస్తే ఇంటి దగ్గరే ఉండమని చెప్పేదాన్ని అంటూ అనంగానే, సరేనమ్మా, మళ్ళీ కలుసుకుందాము అంటూ ఇక బాలు మీనా ఇద్దరూ కూడా చెప్పి బయలుదేరుతారు.
ఇక బాలు మీనా వచ్చే దారిలో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సంబంధం మంచిదని నాకు అనిపిస్తుందండి. ఆవిడ్ని చూస్తూ ఉంటే చాలా పద్ధతిగా వినయంగా మాట్లాడుతున్నారు. ఇంకా నాకు తెలిసి ఈవిడి పెంపకంలో పెరిగిన తన కొడుకు కూడా అలాగే ఉండుంటాడు. మనమేమీ ఆలోచించవలసిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఎలాగో తండ్రి లేడు అంటున్నారు కాబట్టి నాకు తెలిసి కొడుకు బాధ్యతగానే ఉండుంటాడు అంటూ ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది. సరే మీనా, ఇక దీంట్లో ఆలస్యం చేయడమే ఉంది, వెంటనే సంబంధం కుదుర్చుకుందాంలే అంటూ ఇక బాలు మీనా ఇద్దరూ కూడా పార్వతమ్మ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక అరుణ్ తల్లిని కలుసుకున్న విషయం అయితే చెప్పి వాళ్ళు మంచి వాళ్ళలాగే ఉన్నారు అంటూ అనంగానే సరేనమ్మా, వెంటనే సంబంధం మాట్లాడదాము అంటూ పార్వతమ్మ అయితే చెప్తుంది. వెంటనే అరుణ్ తల్లికి అయితే ఫోన్ చేసి మాకు మీ సంబంధం ఇష్టమే, సుమతికి మీ అబ్బాయికి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాము అంటూ పార్వతమ్మ అయితే మాట్లాడేసరికి ఇక అరుణ్ తల్లి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో అరుణ్ అయితే ఇంటికి వస్తాడు. అప్పుడు ఇక అరుణ్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది, నీకు సుమతితో పెళ్లి చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఈరోజు వాళ్ళ అక్క బావ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా బాగా మాట్లాడుతున్నారు అంటూ చెప్పంగానే ఇక అరుణ్ కూడా సంతోషపడుతూ ఉంటాడు. నేను సుమతిని ఇష్టపడినట్టే, నా జీవితంలోకి రావాలని కోరుకున్నట్టే తను వస్తుంది అంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఇద్దరికి నిశ్చితార్థం ఏర్పాట్లయితే చేస్తారు. ఇక నిశ్చితార్థం అప్పుడే బాలు మీనా ఇద్దరూ కూడా అరుణ్ అయితే చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, వీడా పెళ్లి కొడుకు? మనం చాలా పొరపాటు పడ్డాం మీనా. వీడు అసలు మంచివాడే కాదు. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, తను మాత్రం సంతోషంగా ఉండాలి అనుకునే రకం. ఇలాంటి వాడికి మన సుమతినిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం నాశనం అయిపోతుందేమో అంటూ ఇక బాలు మీనా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక సుమతి కళ్ళల్లో ఆనందం అయితే చూసి ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉంటారు. ఇంతలో సుమతి అక్క బావ ఇద్దరూ కూడా బాలు మీనా అని తెలుసుకున్న అరుణ్ అయితే షాక్ అవుతాడు. ఏంటి, వీళ్ళిద్దరూనా? వీడు నాకు శత్రువు కదా, మరి సుమతికి బావగారైతే నాకు తోడల్లుడవుతాడు. నేను వీడితో ఎలా మసులుకోవాలి, ఎలా మాట్లాడాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అరుణ్ అయితే. ఇక అనుకున్న విధంగానే నిశ్చితార్థం అయితే జరిగిపోతుంది. ఇక పెళ్లికి ముహూర్తాలు కూడా పెడతారు. అప్పుడే సుమతి అయితే చాలా సంతోషపడుతూ పెళ్లి కూడా మీరే దగ్గరుండి జరిపించాలి, అన్ని ఏర్పాట్లు మీ చేతుల మీదుగానే జరగాలి అంటూ సుమతి అనంగానే నీ పెళ్లి మేమే దగ్గరుండి జరిపిస్తాము, ఏ లోటు లేకుండా అన్నీ చూసుకునే బాధ్యత నాది అంటూ బాలు అయితే చెప్తాడు. ఇక మీనా కూడా అదే విధంగా చెప్తూ ఉంటుంది. ఇక ఎంతో సంతోషంగా ఇక పార్వతమ్మ కూడా బాలు మీనాకి అయితే చెప్తూ ఉంటుంది, మీరు దగ్గరుండి తల్లి తండ్రి హోదాలో సుమతికి పెళ్లి జరిపిస్తున్నారు. దాని జీవితం సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీలాంటి మంచి వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి అది ఎప్పటికీ ఆనందంగానే ఉంటుంది అంటూ పార్వతమ్మ అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే పెళ్లి ముహూర్తాలు కూడా పెడతారు. ఇక సుమతికి అరుణ్కి ఇద్దరికి కూడా పెళ్ళైతే జరుగుతుంది. ఇక అరుణ్ అయితే బాలు మీద కోపంగానే ఉంటాడు. కానీ ఏమీ మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళెవరికీ కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా అయితే ఉంటాడు. ఇక బాలు అయితే పెళ్ళైన తర్వాత అరుణ్తో మాట్లాడుతూ ఉంటాడు. చూడు, కోపాలున్నది మనిద్దరికీ, ఏదైనా ఉంటే నా మీద చూపించు, కానీ సుమతిని మాత్రం ఏమీ అనడానికి వీల్లేదు. మీ ఇద్దరూ సంతోషంగా కలిసి ఉండాలి. మీరు ఏరుకోరి అడిగారు కాబట్టే సుమతిని మీ ఇంటికి పంపించడానికి ఒప్పుకున్నాను, లేకపోతే ఒప్పుకునేవాణ్ణే కాదు. అయినా నా మీదున్న కోపాన్ని సుమతి మీద చూపిస్తావని నేను అనుకోనులే. నువ్వు అలాంటి వాడివి కూడా కాదు. దయచేసి సుమతిని బాగా చూసుకో అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మీనా అయితే చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు నా చెల్లెలు భర్త, అది అమాయకురాలు, చాలా మంచిది, అందరూ తన వాళ్ళే అన్నట్టు మసులుకుంటూ ఉంటుంది, అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలాంటి దానికి ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి బాధ తెలియకుండా చూసుకునే బాధ్యత మీది అంటూ అనంగానే అప్పుడే ఇక అరుణ్ అయితే నేను అంత పిచ్చివాడినేం కాదు,
మీ మీదున్న కోపాన్ని సుమతి మీద ఎందుకు చూపిస్తాను? నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీ మీదున్న కోపాన్ని మీ మీదే చూపిస్తాను తప్ప తనని బాధ పెట్టను అంటూ ఇక అరుణ్ అయితే అంటూ ఉంటాడు. ఆ విధంగా ఇక అప్పగింతలైతే అయిపోతాయి. బాలు మీనా ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. నాకు భయంగా ఉందండి. అరుణ్ మన మీదున్న కోపాన్ని సుమతి మీద గనక చూపిస్తే అది ఒట్టి అమాయకురాలు, నోట్లోంచి మాట కూడా రాదు, ఎలా బ్రతుకుతుందో ఏంటో అని భయమేస్తుంది అంటూ అనంగానే, లేదు మీనా, నువ్వంత కంగారు పడవలసిన అవసరం లేదు. అరుణ్ మన సుమతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది రాదు, నువ్వు కంగారు పడకు అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక రోహిణి అయితే బయటికి వెళ్తుంది. అప్పుడిక అరుణ్ సుమతి ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఇద్దరూ కూడా బండి మీద అయితే వస్తారు. ఇంతలో ఇక బైక్ ఆపి అరుణ్ అయితే ఐస్ క్రీమ్ తీసుకోవడానికి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి అయితే వస్తాడు. అది చూసిన రోహిణి అయితే ఇక అరుణ్ దగ్గరికి వచ్చి, ఏంటి నీకు ఈ సుమతి కన్నా వేరే సంబంధం ఏమీ దొరకలేదా? నువ్వు చూస్తే పోలీస్ ఆఫీసర్ వంట కదా, మరి ఇలాంటి సంబంధం చేసుకోవడం ఏంటి? నీకు కూడా పెళ్ళవ్వక ఒకవేళ ఇలాంటి సంబంధం చేసుకున్నావా అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు పెళ్ళవక ఇలాంటి సంబంధం చేసుకోవడం ఏంటి అంటూ అరుణ్ అయితే అనంగానే, మరి లేకపోతే ఏంటి, పెళ్ళికి ముందు ఆ సుమతి ఏం చేసిందో నీకు తెలుసా? మా మరిది రవి చుట్టూ తిరుగుతూనే ఉండేది. కొన్నిసార్లు శృతి కూడా గొడవ పెట్టింది. ఆ విషయాలన్నీ నీకు చెప్పారో లేదో, రవి చుట్టూ తిరుగుతూ రవినే ప్రేమిస్తున్నట్టు చేస్తూ ఉండేది. నువ్వు ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా తన మెడలో తాళి కట్టావు. పాపం ఒట్టి అమాయకుల్లా ఉన్నావు అంటూ రోహిణి అయితే ఈ కరుణ్ తనంగానే ఆ మాటకి కరుణ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే సుమతి దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటండి, ఐస్ క్రీమ్ అన్నారు కదా, ఏది అంటూ అడుగుతూ ఉండంగా, ఐస్ క్రీము లేదు, ఏమీ లేదు, ఇంటికి పద అంటూ కోపంగా అయితే సుమతిని ఇంటికి అయితే తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత సుమతిని అయితే నిలదీస్తూ ఉంటాడు. నిజం చెప్పు, మన పెళ్ళికి ముందు నీకు రవితో పరిచయం ఉందా? రవితో ఎక్కువ చనువుగా ఉండేదానివా అంటూ అడుగుతూ ఉండంగా, తను మా అక్క మరిదిగారే కదా, ఏదో వరుసకి బావవుతాడు కదా, ఏదో ఆట పట్టిస్తూ ఉండేదాన్ని అంటూ సుమతి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అరుణ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే ఆ రోహిణి గారు చెప్పేది నిజమే అన్నమాట. సుమతి నిజంగానే ఆ రవి చుట్టూ తిరిగేదేమో అంటూ అరుణ్ అయితే ఇక అనుమానంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోహిణి గారు చెప్పింది నిజమేనా? నువ్వు రవిని ప్రేమించావా? రవి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా? మీ అక్కను చూసి ఆ ఇంటికి నువ్వు కోడలుగా వెళ్ళలేదా? ఆవిడ నిన్ను ఇంటి కోడలుగా చేసుకోలేదా అంటూ ఇక నోటికొచ్చినట్టు మాట్లాడేసరికి సుమతి అయితే ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? అంటే నేను రవితో తిరిగానని మీరు అనుకుంటున్నారంటూ అనంగానే, అనుకునేదేముంది, అదే నిజంలా అనిపిస్తుంది అంటూ ఇక అరుణ్ అయితే చెప్తూ ఉంటాడు. మీకు అనిపించడానికి అసలు ఇదంతా ఎవరు చెప్పారు అంటూ అనంగానే, ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతాను? ఇదంతా చెప్పింది మీ అక్క తోటికోడలు రోహిణి గారు అంటూ అనంగానే ఆ మాటకి ఇక సుమతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే ఇక మీనాకైతే ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో మీనా అయితే చాలా కోపంగా ఇక రోహిణినైతే పిలుస్తుంది. రోహిణి అంటూ గట్టిగా అరవంగానే అప్పుడే ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటే నోటుకొచ్చినట్టు రోహిణి అంటూ కోపంగా అరుస్తున్నావు? ఏమైంది? రోహిణి ఏం చేసింది అంటూ అడుగుతూ ఉండంగా, ముందు ఆ రోహిణిని రానివ్వండి, అప్పుడు చెప్తాను అంటూ మీనా అయితే అనంగానే, ఏంటి అడిగిన నాకే సమాధానం చెప్పకుండా చాలా పొగరుగా మాట్లాడుతున్నావు, నెత్తికి ఏమెక్కిందేంటి అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నా నెత్తికి ఏమెక్కిందో మీకు కొంతసేపట్లో తెలుస్తుంది, కాస్త మీరు మాట్లాడకుండా ఉండండి అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది. ఇంతలో సత్యం బాలు ఇద్దరూ కూడా వస్తారు. ఏమైంది మీనా, ఏం జరిగింది, అంత కోపంగా ఉన్నావు అంటూ బాలు అడిగేసరికి
ఆ రోహిణి చేసిన పనికి కోపం కాదు, ఆ రోహిణిని ఆ చెంప ఈ చెంప పగలగొట్టి ఉప్పు కారం పెట్టాలనిపిస్తుంది అంటూ అనంగానే, అంత పని ఆ పార్లలమ్మ ఏం చేసింది, నీకింత కోపం వచ్చింది అంటే పార్లలమ్మ ఏదో చెయ్యగూడని పనే చేసినట్టుంది అంటూ ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో రోహిణి అయితే కిందికి వస్తుంది. ఏంటి మీనా, ఎందుకంత గట్టి గట్టిగా అరుస్తున్నావు అంటూ అడిగేసరికి, అరవడమా లేకపోతే పిలవడమా, అసలు నువ్వు చేసిన పనికి అరవడం కాదు, పైనుంచి జుట్టు పట్టుకుని కిందకి ఈడ్చుకురావాలి అంటూ మీనా అనంగానే, అంత పని నేనేం చేశాను అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం చేశావా, నా చెల్లెలు భర్తని కలుసుకొని రవికి నా చెల్లెలు సుమతికి ఏదో సంబంధం ఉన్నట్టు మాట్లాడావంట కదా, అదే నిజమనుకొని ఆ అరుణ్ కూడా అలాగే మాట్లాడి సుమతిని బాధ పెట్టాడు అంటూ అది నాకు ఫోన్ చేసి బాధపడింది. నా విషయంలో ఎన్ని మాటలు అంటున్నా ఏం చేసినా ఊరుకుంటున్నాను కదని నా చెల్లెలి విషయంలో కూడా అలా చేస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావంటూ అందరి ముందు రోహిణి చెంప అయితే పగలగొడుతుంది మీనా. ఇక రోహిణి చెంప పగలగొట్టేసరికి ప్రభావతి, సత్యం అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి రోహిణి ఇంటి పెద్ద కోడలని కూడా చూడకుండా అలా కొట్టావు అంటూ అడుగుతూ ఉండంగా, ఇంటి పెద్ద కోడలా, అసలు పెద్ద కోడల్లా ఎప్పుడన్నా ప్రవర్తిస్తుందా, ఎవరు కొంప ముంచాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది, అలాంటి తనని ఎలా క్షమిస్తాను అనుకున్నారు, అయినా నా చెల్లెలు జీవితం నాశనం చేయడానికి నీకు అసలు ఏం అధికారం ఉంది, నీకెంత ధైర్యం, నేనుండగా తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా, నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అయినా ఇదంతా నేనే చేశానని నీకెవరు చెప్పారు, నేనేమి అరుణ్ని కలుసుకోలేదు అంటూ అనంగానే, నువ్వు ఇక్కడ అబద్ధం చెప్పినా అక్కడ అరుణ్ మొత్తం చెప్పాడు, నువ్వు ఏమన్నావో ఏం మాట్లాడావో అన్నీ చెప్పాడు అంటూ అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీనా. అప్పుడే బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఏం జరిగింది మీనా అంటూ అనంగానే, ఏముందండి, సుమతి జీవితాన్ని నాశనం చేయడానికి అరుణ్కి ఉన్నవి లేనివి చెప్పిందంట, సుమతికి రవికి ఏదో సంబంధం ఉన్నట్టు మాట్లాడేసరికి ఆ అబ్బాయి అనుమానంతో సుమతిని అడగరాని మాటలన్నీ అనేసరికి సుమతి బాధపడుతూ ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది అంటూ అనంగానే అప్పుడే రవి, శృతి ఇద్దరూ కూడా రోహిణినైతే అసహించుకుంటారు. అసలు నువ్వు మనిషివేనా, సుమతిని ఎప్పుడు నేను ఆ ఉద్దేశంతోనే చూడలేదు, ఏదో వదిన చెల్లెలు కదని ఆట పట్టించాను తప్ప ఎప్పుడూ కూడా తనని ప్రేమించాననడం కానీ తను కూడా నా వెంట పడడం కానీ ఎప్పుడూ చెయ్యలేదు, ఎప్పుడూ ఒక మరదల హోదాలో తను సరదాగా మాట్లాడింది తప్ప ఎప్పుడూ తను తప్పుగా ప్రవర్తించలేదు, అలాంటి తన మీద నింద వెయ్యాలని నీకు ఎలా అనిపించింది వదినా అంటూ రవి అయితే అడుగుతూ ఉంటాడు. తను మనిషి అయితే కదా, ఎవరి జీవితాలు నాశనం చెయ్యాలా, ఎవరు కాపురాల్లో నిప్పులు పొయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ గురించి మనం అడగవలసిన అవసరమే లేదు, ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది. ఏంటంటే మీ పెద్ద కోడలు ధనవంతురాలు, ఎన్నో ఉన్నతంగా ప్రవర్తిస్తుంది అన్నారు కదా, ఇలా కాపురాలు కూల్చడమేనా ఉన్నతతనం అంటే అంటూ శృతి అయితే అడుగుతూ ఉండంగా అప్పుడే ప్రభావతి అయితే, ఏంటి రోహిణి ఇదంతా, నువ్వు నా కొడుకు మీద నింద వేసి ఎవరి దగ్గరో నా కొడుకుని దిగజార్చడం ఏంటి, అసలు నువ్వు ఎందుకు ఇలాంటి నిందలు వేసి వాళ్ళని బాధ పెడుతున్నావు, ఎందుకు ఇలాంటి పనులు చేశావు అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య అంటూ ఇక తడబడుతూ ఉంటుంది రోహిణి అయితే. చూడు, ఇంటి పెద్ద కోడలివి పెద్ద కోడల్లా ఉండు, అంతేకాని పెత్తనం చలాయించాలని చూస్తే ఊరుకునేదే లేదు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండంగా ఇంతలో మీనా అయితే, చూడు, నా చెల్లెలు జీవితం జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదో, ఊరుకుంటున్నాను కదా అని దాని జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే ఇప్పుడు చెంపే పగిలింది, రేపన్న రోజు తల పగిలినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు, ఇంకెప్పుడు నా చెల్లెలు జీవితంలోకి తొంగి చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ మీనా అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే బాలు అయితే చెప్తూ ఉంటాడు, చూడు పార్లలమ్మ,
ఏదో ఇంటి పెద్ద కోడలు కదా అని మర్యాదగా నువ్వు ఏం చేసినా ఎలా తప్పుగా మాట్లాడినా ఏమీ అనకుండా చూస్తూ ఊరుకుంటున్నాము. సుమతి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ బాలు కూడా రోహిణికైతే వార్నింగ్ ఇస్తాడు. ఇక అందరూ వార్నింగ్ ఇచ్చేసరికి రోహిణి అయితే అందరి ముందు తలదించుకుని నిలబడుతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.